ఫీ రియంబర్స్మెంట్ పరిస్థితి ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. ఈరోజు గురుకులు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ అంశంలో కూడా పలువురు విద్యార్థులు మరణించినట్టుగా మనము పేపర్లో చూస్తా ఉన్నాం అధ్యక్ష. ఆ మరణాలన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగా మేము భావించాల్సి వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఈ ప్రభుత్వం బాధ్యత అధ్యక్ష. తాండూరు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్, విద్యార్థులకు అస్వస్థత, నారాయణపేట జిల్లా మునుగూరు ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్, హైకోర్టు తీవ్రంగా ఆగ్రహించినటువంటి సంగతి. వారంలో 3 సార్లు ఫుడ్ పాయిజనింగ్ జరిగితే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీసిన హైకోర్టు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిటి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్, 60 మంది విద్యార్థులకు అస్వస్థత, చికిత్స పొందుతూ శైలజ అనే విద్యార్థి మృతి. ఇలా గురుకుల పాఠశాలలో జరిగిన గత ఏడాది కాలంలో జరిగినటువంటి ఫుడ్ పాయిజనింగ్ చూస్తూ ఉంటే మరి 4 విద్యార్థులు కూడా చనిపోయినట్టుగా కథనాలు మరి పేపర్లో చూసాం మధ్య. 1000 మందికి పైగా అస్వస్థత చెందినట్టు కూడా మరి చూసాం అధ్యక్ష. ఇవన్నిటిని కూడా మరి ప్రభుత్వం ఎందుకు మరి వెల్లడించడం లేదు, దాని మీద ఎందుకు మరి విచారణ చేయడం లేదో తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. 15 నెలలుగా విద్యాశాఖకు మంత్రి కూడా లేకపోవడం, మరి విద్యాశాఖ మంత్రి లేకుండా ఇంత పెద్ద వ్యవస్థను మరి నడపడం చాలా మరి బాధాకరంగా ఉంది అధ్యక్ష. నిరుద్యోగులకు ఇచ్చిన హామీల సంగతి కూడా అధ్యక్ష పూర్తిగా నిరుద్యోగుల్ని మరి ఈ ప్రభుత్వం విస్మరించిన మాట. ఎందుకంటే పారాగ్రాఫ్ 57 నుంచి 70 వరకు యువత ఉద్యోగాలు అనే టైటిల్ కింద యువతకు జాబ్స్, ఉపాధి అవకాశాల కల్పన కాంగ్రెస్ సర్కార్ ఆలోచన చెప్పించారు. సరే, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు గురించి ఎందుకు ప్రస్తావించలేదు? కాంగ్రెస్ అసలు 35 మినిట్స్ అయినాయి. 35 మినిట్స్ అయింది. మీరు ఇంకా 15 మినిట్స్ సార్. మరి బడ్జెట్ ప్రసంగంలో అసెంబ్లీలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ అధికారంలో వచ్చి మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న సంగతి కానీ, మరి పోస్టు భర్తీ చేస్తామన్నటువంటి అంశాలు కానీ, లాఠీచార్జ్ చేసినటువంటి సర్కార్ అధ్యక్ష. ఇది 4000 భృతి ఏమైందని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మరి 4000 నిరుద్యోగులకు 4000 రూపాయలు భృతి ఇస్తామని చెప్పి మోసం చేసిన సంగతి కూడా మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, యూత్ డిక్లరేషన్ కింద 7 జోన్లు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేస్తామని, ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తామని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, మరి ఈ హామీలన్నీ ఏమని అని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నిరుద్యోగ యువతకి స్వయం ఉపాధి కింద 10 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని యూత్ డిక్లరేషన్ హామీ ఇచ్చారు కదా. ఇప్పుడు మరి అది కేవలం 4 లక్షల ఆర్థిక సాయం అందిన రాజీవ్ యువశక్తి వికాసం అని పేరు చెప్తా ఉన్నారు. అది ఎంతమందికి మీరు ఇవ్వగలుగుతారు? 35 లక్షల మంది నిరుద్యోగ యువత ఉంటే మరి 10 లక్షలతో ఇస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఎందుకు విస్మరించిందో చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అమరుల కుటుంబాలకు నెలకు 25,000 గౌరవం పెన్షన్ ఇస్తామన్నారు. వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. ఈ హామీలన్నీ ఏమన్నాయో ఒకసారి ప్రభుత్వం నేను గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష. బడ్జెట్లో పెన్షన్ స్కీమ్ చేయూత కింద మరి కేటాయించింది 14,861 కోట్ల నిధులు మాత్రమే అధ్యక్ష. వృద్ధాప్య పెన్షన్ 2,000 నుంచి 4,000 పెంచుతామని ప్రకటించి, అలాగే 4,000 ఉన్నటువంటి దివ్యాంగులకు 6,000 రూపాయలు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ అభయాస్త మేనిఫెస్టోలో మరి 29 హామీగా ఉంది కదా అధ్యక్ష. 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి మరి కేవలం 14,861 కోట్లు కేటాయిస్తే ఈ నిధులు ఏ రకంగా సరిపోతాయి? కొత్త పెన్షన్ ఏ రకంగా ఇస్తారు? ఉన్నవారికి ఏ రకంగా 4,000 మరి 2,000 4,000 4,000 6,000 పెంచుతారు? మరి దీంట్లో మరి ఉప ముఖ్యమంత్రి గారు దీనికి జవాబు చెప్తే బాగుంటుందని మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఏపీలో సాధ్యమైనటువంటి మరి పెన్షన్ల పెంపు తెలంగాణలో ఎందుకు సాధ్యమవుతలేదని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మరి ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే 2,000 పెన్షన్ 4,000 చేసి అక్కడ ఉన్నటువంటి పెన్షన్ పెంచారు. మరి అప్పుల సంగతి మరి వారికి కూడా ఆ రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి. కానీ వారు అప్పులు ఉన్న తర్వాత కూడా ఇచ్చిన హామీల మేరకు పెన్షన్ పెంచారు. కానీ ఇక్కడ మాత్రం అప్పుల పేరు చెప్పేసి పెన్షన్లను పెంచకుండా ఎందుకు ఆపుతా ఉన్నారో మరి ఒకసారి మరి సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మరి తెలంగాణలో అన్ని రకాల పెన్షన్లు తీసుకుంటే అధ్యక్ష లబ్ధిదారులు 44 లక్షల మంది అధ్యక్ష. దాంట్లో 5 లక్షల మంది మరి వికలాంగులు ఉన్నారు అధ్యక్ష. వారు కాకుండా బీడీ కార్మికులు, మహిళలు, ఒంటరి మహిళలు, వితంతులు, వృద్ధులు, మరి HIV బోధకాలు బాధితులు, డయాలసిస్ రోగులు వీళ్ళందరినీ కలుపు